నేను చెప్పేది ఎప్పుడు కూడా జెన్యూన్‌గా మాట్లాడండి. చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే. జెన్యూన్‌గా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారయ్యా మనం విడిపోయాం. ఒక్కసారిగా హైదరాబాద్ తయారు కాదు. టైమ్‌లీ పడుతుంది. ముందు మనం చంద్రబాబు గారు ఆ రోజున చెప్పాల్సిందేంటి? అమరావతి అనుకుంటున్నాం. బట్ మీరు హైయెస్ట్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. దాన్ని ఒక బేసిక్‌గా సెంట్రిక్‌గా మనం పరిపాలన చేస్తూ ఇన్వెస్టర్‌లు నిదానంగా ఆహ్వానిస్తాం. ఈలోపు విశాఖపట్నం డెవలప్ చేసుకుంటాను. విశాఖపట్నానికి ఇన్వెస్ట్‌మెంట్స్ అన్ని తీసుకొస్తానన్నారనుకోండి. శభాష్! ఆయన ఆ రోజునే దేవుడు. జగన్‌కి అవకాశమే ఉండేది కాదు. కంటిన్యూ అయ్యి ఉండేది. కర్నూలుకి అప్పుడే ఆయన అక్కడికి తీసుకెళ్ళి ఉండాల్సింది కోర్టు. తప్పే ఉంది. ఇప్పుడు ఏదో బెంచ్ పెడతామంటున్నారు. పెడతారట ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా బెంచ్. అది మేబీ లాస్ట్ ఎలక్షన్స్‌కి ఒక 6 నెలల ముందు, ఏడాది ముందు అక్కడ కాన్స్టిట్యూట్ చేయొచ్చు బెంచ్. అదేదో అప్పుడే చేసి ఉంటే అయిపోయి ఉండేది కదా, సులభంగా అయిపోయి ఉండేది కదా. అక్కడికి బెంచ్ ఏర్పాటు చేసి నన్ను అడిగితే కోర్టే అక్కడ పెట్టడం బెటర్. హైకోర్టు మనకి 100కి 70 కేసులు వచ్చేటటువంటిది ఆ రాయలసీమలో కేసులు కొట్టేయమనినో ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి అక్కడ పెడతానో తప్పులేదు. పోనీ ఇప్పుడు బెంచ్ అయినా పెడతానంటున్నారు. అది అప్పుడే చేస్తుంటే బాగుండేది కదా. అట్లాగే విశాఖపట్నానికి ఆ రోజున ఇన్వెస్ట్మెంట్స్ అంటే నాకు తెలిసి అసలు పరుగులు పెట్టి వచ్చేవాళ్ళు ఆ రోజు. విశాఖకు వస్తానన్న నల్లా అమరావతికి రమ్మన్నారు. ఇక్కడేమో వస్తేనేమో మొత్తం ఖాళీగా కనబడేది. ఆడొచ్చి ఖాళీ స్థలంలో బిల్డింగ్ ఎడగట్టుకుని ఏరియాని డెవలప్ చేస్తాడు. విత్తు ముందా చెట్టు ముందా అంటారు. హైదరాబాద్కి ఎవడైనా ఎందుకు వస్తానంటాడు? ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ కాబట్టి. అదే అనంతబాద్ దాని పేరు ఏంటిది, కరీంనగర్కి ఎందుకు పోవట్లా, వరంగల్కి ఎందుకు పోవట్లా, ఎక్కడో ఎందుకు మెదక్కి ఎందుకు పోవట్లేదు, ఆ పక్కన రంగారెడ్డికి ఎందుకు పోవట్లేదు.